రాష్ట్రంలో వివిధ క్రీడా అకాడమీలను త్వరలో పునఃప్రారంభించేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చర్యలు చేపట్టిందని సంస్థ బోర్డు మెంబర్ అకాడమీస్ కమిటీ సభ్యులు ఏ రమణారావు తెలియజేశారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ సభ్యులు ఏ రమణారావు, పేరం రవీంద్రనాథ్, కె జగదీశ్వరి, పీబీవీఎస్ఎన్ రాజులతో ఏర్పాటైన శాప్ అకాడమీస్ కమిటీ సోమవారం మధ్యాహ్నం స్థానిక జిల్లా ప్రాధికార సంస్థ క్రీడా ప్రాంగణాన్ని సందర్శించి క్రీడా అకాడమీల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న వసతులు, అదనంగా కావాల్సిన సౌకర్యాలను అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు డిఎస్సీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి తమ పర్యటన వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఏ రమణారావు మాట్లాడుతూ కోవిడ్ సంక్షోభం, నిధుల కొరత కారణంగా రాష్ట్రంలో క్రీడా అకాడమీలు 2019లో మూతపడ్డాయని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడల ప్రోత్సాహానికి అనుసరిస్తున్న విధానాలకు అనుగుణంగా క్రీడా అకాడమీలను తిరిగి పునరుద్ధరించేందుకు శాప్ చర్యలు చేపట్టిందని అన్నారు. కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో దాదాపు అన్ని క్రీడల శిక్షణకు తగిన వసతులు ఉన్నాయని, డార్మిటరీ నిర్మాణం పూర్తి చేయాల్సిన అవసరం, కోచ్ల నియామకం వంటి అంశాలను తమ పరిశీలనలో ఉంచామని, వీటిపై శాప్ అకాడమీస్ కమిటీ నివేదిక సమర్పిస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా డిఎస్సీ సిబ్బంది వేతనాల కుదింపు, పెండింగ్ బకాయిల చెల్లింపు సమస్యలపై వినతిపత్రం కమిటీకి సమర్పించగా శాప్కు తెలియజేస్తామని, అలాగే పే అండ్ ప్లే విధానాన్ని రద్దు చేసి పేద క్రీడాకారులకు శిక్షణ వసతులు అందుబాటులోకి తెస్తామని కమిటీ సభ్యులు రవీంద్రనాథ్, జగదీశ్వరి, బుచ్చిరాజు తెలియజేశారు. ఈ సమావేశంలో డిఎస్డీఎస్ శ్రీనివాసరావు, డిఎస్సీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. రమణరావు గారిని, అలాగే ఇదివరకే శాప్ బోర్డు మెంబర్గా చేసి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మన శాప్ డైరెక్టర్ రవీంద్ర గారికి, అలాగే అన్నమాట మన మహిళల కోటాలో యంగ్ అండ్ డైనమిక్ మన జగదీశ్వరి మేడం గారికి, అలాగే స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ మనకి బుచ్చిరాజు గారు, దాన్ని ఎట్లయినా డెవలప్ చేద్దాం అన్నటువంటి అనకాపల్లి నుంచి బుచ్చిరాజు గారికి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం ఏంటంటే మన కాకినాడలో అకాడమీలని మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తూ, అంటే మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి గత ప్రభుత్వం తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న అకాడమీలన్నీ కూడా పునరుద్ధరించడానికి కాకినాడని వేదిక చేసుకొని మంచి అకాడమీలు, అంటే ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు స్టేట్లో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్ చేసుకొని మనకు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ బేస్ చేసుకొని అకాడమీస్ని ఇక్కడ మళ్ళీ పునరుద్ధరించడానికి వచ్చినటువంటి కమిటీ అందరికి కూడాను నేను స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ కమిటీ అంతటికి కూడాను మన జూన్ గ్యాలీ స్పెషల్ ఆఫీసర్, స్పోర్ట్స్ ఆఫీసర్, స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు వీరందరికీ కూడాను తీసుకొచ్చి ఆమె తాలూకా సారథ్యంలోనే ఈ 2-3 జిల్లాలన్నీ కూడాను విజిట్ చేయించి బెస్ట్ ఏవైతే అకాడమీస్ ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో ఆ అకాడమీస్ అన్నిటి కూడాను జూన్ గ్యాలెట్ గారు అనమాట ఈ టీం అంతా కూడా అకామిడేట్ చేస్తున్నారు. ఇప్పుడు మన టీంని ఒక్కొక్కరు కూడాను ఆ ప్రాంతంలో మనకి సార్ట్ అయ్యే విధంగా చేయాలని మన బోర్డు మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది. ఈ ఫెసిలిటీస్ అన్నిటి కూడా చూసి మళ్ళీ ఈ కమిటీ ఒక రిపోర్ట్ మన గవర్నమెంట్కి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి. ఈ ఆల్ ది ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి ఫెసిలిటీస్, తర్వాత మన లోకల్ ఆర్గనైజేషన్ ఇక్కడ మనకి డిఎస్డిఓ గారు వీళ్ళంతా ఉన్నారు, కోచెస్ ఉన్నారు, వీళ్ళు ఎంతవరకు ఎట్లా ఉంది, ఈ పొజిషన్స్ కూడా వాళ్ళు ఉన్న కెపాసిటీస్ ఆల్సో దట్ ఈస్ ఆల్సో బి జడ్జెడ్ అనమాట. ఇక్కడ కోచెస్ని ఎవరిని పెట్టాలి, లేకపోతే డిఎస్డిఓని ఎవరిని ఉండాలి, ఎందుకంటే ఈ సెంటర్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్స్ అనమాట. మనకి నేషనల్ లెవెల్లో ఆల్మోస్ట్ ఆల్ ద గేమ్స్ ఇక్కడ ఏ గేమ్స్ అయితే మనం అలర్ట్ చేస్తామో ఆ గేమ్స్లో కోచెస్ కానీ, లేకపోతే వీళ్ళు మనకి ఎంత బ్యాక్ అనమాట, మనకి రిజల్ట్ బ్యాక్ టు ది గవర్నమెంట్, ఇవన్నీ కూడా మనం పరిశీలించి దెన్ ఆఫ్టర్వర్డ్స్ వీ వాంట్ గివ్ ది రిపోర్ట్ అండ్ బికాస్ ది ఎక్స్పర్ట్స్ ఆర్ దేర్, దోస్ ఆర్ దేర్ ఇన్ ది ప్రీవియస్ ఇయర్స్లో బోర్డు మెంబర్స్గా వర్క్ చేసిన వాళ్ళు మన రవీంద్ర గారు, అలాగే ఉన్న మన మై కొలీగ్స్ రాజు గారు, అలాగే మేడం గారు, వీళ్ళందరూ కూడాను ప్రతి విషయంలో కూడాను చాలా డీప్గా ఆలోచించుకొని తర్వాత మనకి ఎగ్జాక్ట్ రిపోర్ట్ మనం ఏదో ఎగ్జాజరేషన్ చేసి ఇక్కడ ఉన్న ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ ఫెసిలిటీస్ అని కాకుండా ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ ఇవి ఉన్నాయి, మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, పిల్లలకి ఏమేమి కావాలి, ఇవి అన్నీ కూడాను థింక్ చేసేసి మనం అందరం కూడా డిస్కస్ చేసుకొని వీల్ హ్యావ్ టు గివ్ ది రిపోర్ట్. దట్ ఈస్ ద ఫస్ట్ ఎయిమ్ ఆఫ్ దిస్ విజిట్ టు కాకినాడ యాజ్ వెల్ యాజ్ విశాఖపట్నం. ఉన్న ఫెసిలిటీస్ని బట్టి మనం ఏం చేయగలమో యాక్చువల్ రిపోర్ట్ని మేమందరం పట్టుకెళ్ళి
మా షాప్ చైర్మన్ గారు ఇస్తామండి. షాప్ చైర్మన్ గారి ద్వారా గవర్నమెంట్ తెలుద్ది. ఎట్టి పరిస్థితుల్లో కూడా 1 మంత్లో ఇవి స్టార్ట్ చేయని చెప్పి పడుదలతో ఉన్నామండి. మేము ఆ లైన్లోనే మేము ప్రయాణం చేస్తున్నాము. యాక్చువల్గా కాకినాడలో ఏమేమి ఉన్నాయంటే నాకు పూర్తి ఐడియా ఉందండి. కాకినాడ ఎప్పుడు వస్తూనే ఉంటాం మేము. ఎప్పుడు 2000 ముందు ఇక్కడ అకాడమీ కబడ్డీ ఖోఖో అకాడమీ ఉన్నప్పుడే దీంట్లో మా పిల్లలు 20 మంది ఆడపిల్లల ఖోఖోలు ఉంటే 14 మంది నా స్టూడెంట్స్ ఉండారండి ఇక్కడ దేవరపల్లి నుంచి. ఎప్పుడు వస్తుంటాం అన్ని ప్రతి అలాగే మొన్న వచ్చామండి నేషనల్ స్పోర్ట్స్ డేకి సంబంధించి గేమ్స్ పెట్టడం కూడా మేము వచ్చాము, అన్నీ చూసామండి. ఇది మా కొత్తది కాదు. కానీ కంపల్సరిగా మా సైనికులు ఏమన్నారంటే మీరు అణువు చూసి ప్రతి రిపోర్టు మాకు అందంగా ఇవ్వాలి, పర్ఫెక్ట్గా అని చెప్పడం వల్ల మళ్ళీ మేము విజిట్ చేస్తున్నామండి. యాక్చువల్ 2 ఫోన్లు చేస్తే శ్రీనివాస్ గారికి మాకు అన్నీ తెలిసిపోతుంది ఇక్కడ. కానీ మా ఉద్దేశం అది కాదండి. ప్రత్యక్షంగా మా టీం అందరూ చూసి యాక్టివ్ రిపోర్ట్ మనం చైర్మన్ గారికి ఇచ్చేసి ఇక్కడ ఏ గేమ్కి అవకాశం ఉందో అవి స్టార్ట్ చేస్తామండి. డెఫినెట్గా గతంలో మన 28 ఒలింపిక్స్ దృష్టిలో పెట్టుకొని అకాడమీ పెట్టామండి. బాజు గాంధీవా పెట్టాము. అలాగే యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టామండి. విదేశీ కోచ్లు కూడా వచ్చేసి అక్కడ కోచింగ్ ఇచ్చారు. తర్వాత మీకు తెలుసు రాష్ట్రంలో ఏం మార్పు వచ్చింది, అన్నీ ఎలా రద్దు అయిపోయినాయో అకాడమీలు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నీ కూడా రద్దు అయిపోయినాయి. అందుకని చెప్పి ప్రతిదీ కూడా ఇప్పుడు వాళ్ళ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా వచ్చామండి. వితిన్ 1 మంత్లో మీరు డెఫినెట్గా కాకినాడలో స్టేడియంస్ వస్తారండి. అది గ్యారెంటీ జరిగింది. ఈ రిపోర్ట్ మేము ఇవ్వాలి. ఈవినింగ్ కల్లా దీన్ని మేము ఏం చూసామో ఆ రిపోర్ట్ చేసి మేము షాప్కి పంపించి ఇక్కడ నుంచి మళ్ళీ మేము వైజాగ్ వెళ్తామండి.